మనం ఈ లోకంలో మెప్పు కోసం, ఘనత కోసం, రెస్పెక్ట్ కోసం, ఒక విలువ కోసం, ఒక గుర్తింపు కోసం తహతహలాడుతూ ఉంటాం. ఎక్కడ దొరుకుతదా? ఏ స్థలంలోకెళ్తే మనకి విలువ ఉంటుంది? ఎక్కడ ఘనత దొరుకుతదో అక్కడికి మనం వెళ్తూ ఉంటాం. అయితే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఒక్కడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి వాడిని ఘనపరచును అంటాడు. ఇది యేసు ప్రభు లోకంలో ఉన్నప్పుడు ఆయన తన శిష్యులతో చెప్పిన మాట. మరి ఏంటి దాని అర్థం అంటే, ఆయన సేవించడం అంటే ఆయన్ని మనం ఎరిగి ఉన్నామని లోకానికి చాటి చెప్పడం, ఆయన చిత్తాన్ని మనం చేయడం, ఆయన పనిలో మనం నిమగ్నం అవడం. చాలామంది చూడండి, ఆయన నామాన్ని ఒప్పుకోవడానికి కూడా ఇష్టపడరు. పొరపాటున ఎవరైనా వచ్చి మీరు ఏ రిలీజియన్ ప్రాక్టీస్ చేస్తారన్నప్పుడు వారు ఏమంటారు? నో, నేను ఒక సూపర్ న్యాచురల్ పవర్ ఉందని అనుకుంటాను కానీ నేను ఫలానా అని చెప్పరు. మరి వారు మామూలుగా అయితే జీసస్ని ఫాలో అవుతుంటారు, బట్ వారి నోటితో వారు చెప్పుకోరు. ఎందుకు? చిక్కుల్లో పడిపోతారని. కానీ నిజంగా దేవుని సేవించే బిడ్డలు ఏం చేస్తారో తెలుసా? నిర్భయంగా, మొహమాటం లేకుండా, ఇదిగో నేను యేసు ప్రభువుని పూజిస్తాను అని నిర్భయంగా చెప్పేస్తాడు. అటువంటి వారిని దేవుడు ఘనపరుస్తాడు, అటువంటి వారిని దేవుడు లేవనెత్తుతాడు. మరి నువ్వు ఏం చేస్తున్నావు? ఆయన విల్లో నీవు ఉన్నావా? లేదా లోకంతో స్నేహం చేస్తూ ఆయన ఒక పక్కన పెట్టుకొని ఉన్నాళ్లే, నేను సేవిస్తున్నానులే, నేను అనుదినం ప్రార్థిస్తున్నానులే, బైబిల్ చదువుతున్నానులే, లేదా చర్చ్కి అటెండ్ అవుతున్నానులే అనుకుంటున్నావా? ఎందుకంటే ఈ లోక స్నేహము దేవునితో వైరం అంట. మరి ఆయనతో వైరం ఉన్నప్పుడు ఆయన మనల్ని ఘనపరచలేడు కదా. మరి ఈ లోక స్నేహాన్ని మనం ఎప్పుడైతే పక్కన పెట్టి కంప్లీట్గా మన హృదయంలో ఆయన్ని నింపుకుంటామో అప్పుడు ఆయన మనల్ని ఘనపరుస్తాడు. ఆయన పని కోసం కష్టమైన, రిస్క్ అయినా మనము శ్రమపడి ఆయన పనిలో మనము ముందుకు వెళ్తే దేవుడు తప్పక ఆశీర్వదిస్తాడు. నీకు ఘనత, మెప్పులు దేవుడు అనుగ్రహిస్తాడు. కొంతమంది సేవకులు కూడా ఆయన సేవ నిమిత్తము ఏం చేస్తారండి? ఎక్కడో బహిరంగంగా కాకుండా ఎవ్వరికి కనపడని చోట సీక్రెట్గా వారు మెయింటైన్ చేస్తారు. మరి ఆయన ఏం చెప్పాడు? లోకానికి వెళ్ళి సర్వ మానవాళికి వాక్యాన్ని ప్రచురించండి అని దేవుడు చెప్తాడు. కానీ కొంతమంది ఏం చేస్తారు? సీక్రెట్గా ఎవరికి కనపడకూడదు, మాకు రిస్కీగా ఉండకూడదని వారిని వారు దాచుకుంటారు. కానీ ఎవరైతే దేవుని నామాన్ని ఒప్పుకొని ఆయన్ని బహిరంగంగా ప్రచురిస్తాడో అక్కడ దేవుడి నామం మహిమపరచబడుతుంది. దేవుడు అక్కడ ఘనతనుంచుతాడు. అట్టి వారిని దేవుడు ఘనపరుస్తాడు. మరి నీవెలా ఉన్నావు? నీవు దాక్కుంటున్నావా? ఆయన నామాన్ని ఎరుగుతున్నావా లేదా ఎరగనంటున్నావు? ఎందుకంటే నా నామాన్ని ఎరగను అని చెప్పిన వారిని నేనును వారిని ఎరగను అని చెప్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక నీవు ఏదో లోకమిచ్చే మెప్పు కోసం, లోకమిచ్చే ఘనత కోసం చూడదుగా, నువ్వు ఎప్పుడైతే దేవుని సేవిస్తావో, మనస్ఫూర్తిగా ఆయన విల్లో ఉంటూ, ఆయన పని చేస్తూ, ఆయనకి ఇష్టంగా నువ్వు బ్రతుకుతావో దేవుడే నేను ఘనపరుస్తాడు. మనుషులు ఇచ్చిన ఘనత ఒక్క రోజులో పోవచ్చు, కానీ దేవుడిస్తే అది తరతరాలు ఉంటుందండి. మరి ఎప్పుడైతే దేవుడు లాజర్ని లేపాడో, లాజర్ దేవునితో పాటు కూడా భోజనం చేయడానికి కూర్చున్నాడంట. మరి ఆ లాజర్ని చూడడానికి అనేక మంది వస్తూ ఉన్నారంట. మరి అట్లనే నీకు దేవుడు ఘనత ఇస్తే అనేక మంది ఆ ఘనతను చూస్తారు, అనేక మంది ఆ ఘనతను ఇంకా ప్రసిద్ధి చేస్తారు, నువ్వు ఇంకా ప్రసిద్ధి పొందుతావు, నీ ఘనత తరగని ఘనత అవుతుంది. కనుక దేవుడిలో నువ్వు ఆయన వెంబడించు. ఆయన ఎక్కడుంటే ఆయన సేవించేవారు అక్కడ ఉంటారంట. అంటే ఆయన వ్యర్థమైన చోట్లయితే ఉండడు, కానీ నిజంగా ఆయనకి ఇష్టమైన సన్నిధిలో ఆయన ఎక్కడైతే ఆయన నిజంగా ఆరాధిస్తారో అక్కడ ఆయన ఉంటారు. అట్టి చోట్ల నువ్వు కనిపెట్టి ఆయన సన్నిధిలో నువ్వు ఉండగలిగితే ఆయన నీతో ఉంటాడు, నీకు ఘనత ఇస్తాడు, నిన్ను ఆశీర్వదించి గొప్పగా హెచ్చిస్తాడు. ఆమేన్.